బాయ్స్ కోసం ఎమోషనల్ అండ్ బ్రేకప్ సాంగ్తో అయితే ఒక వీడియో అయితే చేశాను. ఒక్కసారి వీడియో డెమో చూసేయండి మీరు. One life, one wife, and that's you. నేనే నన్ను ఈ లోకంలో నడిచి ఓకే, డెమో అయితే చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మీకు దీని ఒక టెంప్లెట్ అండ్ ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రాంట్ లింక్ అనేది కావాలన్నమాట. అండ్ అంతకంటే ముందు మనకు కావాల్సింది ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ బయోలో అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటుంది. ఆ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ వెళ్ళి కూడా మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఇప్పుడు మీకు టెంప్లెట్ ప్లస్ ఫ్రాంట్ లింక్ కోసం అయితే డైరెక్ట్ మన గూగుల్లోకి అయితే వచ్చేయండి. గూగుల్లోకి వచ్చి సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ టీకే క్రియేషన్ జిన్ అని టైప్ చేస్తే మనకు ఈ సైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇలా మీరు కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఒక యాడ్స్ వస్తే స్కిప్ చేసేయండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో టైప్ చేయండి మీరు టీకే 298 అని టైప్ చేస్తే మనకు ఈ తమ్మెలతో పాటు ప్రాజెక్ట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 2 ఫ్రాంట్స్ ఇచ్చాను. ఈ ఫ్రాంట్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫ్రాంట్ లేకపోతే మీకు వీడియోలో అనేది లుక్ ఉండదు కాబట్టి ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ మీద ట్యాప్ చేయండి. ఏదో ఒక మెయిల్ అడుగుతుంది. మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ మీ ట్యాప్ చేయగానే అక్కడైతే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ 2 అలానే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఎలైట్ మోషన్లో ఎలా ఇన్పుట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం నాకైతే డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మీకు ఇన్పుట్ ప్యాకేజ్ అని ఒక ప్రాబ్లం రావచ్చు. అలా వస్తే కనుక ఏం చేస్తారంటే మన డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను, ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లం అనేది. ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూశారంటే మీరు ఈజీగా అర్థమవుతుంది. ఇన్పుట్ ప్యాకేజ్ వస్తే ఏం చేయాలి అంటే నేను ఏం చేశాను అని నేను ఈజీగా ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ ఇక్కడ మీకు ఇన్పుట్ అని వస్తుంది. ఇన్పుట్ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుటింగ్ అవుతుంది. అయిన తర్వాత పైన నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఆ పైన నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ని క్లిక్ చేయగానే కంటిన్యూ ట్యాబ్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ప్రాజెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు స్టార్టింగ్లో కొన్ని లైన్స్ ఉంటుంది, అంటే కొన్ని కొటేషన్స్ ఉంటుంది, ఫ్రాంట్స్ వస్తుంది కదా సాంగ్ మాట. ఇక్కడ మీకు ఒకవేళ మేము మిస్సింగ్ ఫ్రాంట్ వచ్చినా కూడా నేను 2 ఫ్రాంట్లు ఇచ్చాను కదా, ఒక ఫ్రాంట్ అనేది ఇక్కడ కొంచెం ముందు వెళ్తే ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకో ఫ్రాంట్ ఉంటుంది. ఈ 2 మీరు చూసుకొని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూసుకొని అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఈ ఫ్రాంట్స్ అని ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇలా మీకు మొత్తం ఫ్రాంట్స్ అని ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక ఫాంట్ అనేది సెలెక్ట్ చేయాలి. అంటే మీరు అంటే నేను ఇచ్చిన ఫాంట్ నచ్చకపోతే మీ దగ్గర ఉన్న ఫాంట్ అనేది వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అది. అండ్ నేను ఇచ్చిందే కావాలనుకుంటే పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద వ్యూ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లోనే ఇక్కడ మీకు ఫాంట్ అనేది ఉంటుంది. నాకు కింద ఉంటుంది, ఎందుకంటే ఇవి నేను డౌన్లోడ్ చేసినవి. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి మీకు స్టార్టింగ్లోనే ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకుని దాని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడైతే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి మీరు, అంతే ప్రాసెస్ ఏముండదు. దాని తర్వాత మీకు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏముండదు, జస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేయడం ఉంటుంది. జస్ట్ అలానే ఫోటో మీద కనెక్షన్ చూపిస్తా. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి, ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఫోటో రీప్లేస్ అయిపోతుంది. మీకు కిందకి పైన ఎటైనా కూడా కొంచెం మీ 2 ఫింగర్స్ అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూడండి, సింపుల్గా అయితే వీడియోలో ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది. ఇలానే ఒక 2 ఫొటోస్ ఉంటుంది, మొత్తం 3 ఫొటోస్ ఉంటుంది. 3 ఫొటోస్ అని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన నార్మల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే అండ్ అర్థమైతే కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.